రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో మాలల జేఏసీ అంటే మాల సంఘాలు అన్నీ కూడా ఏకతాటికి వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఇలా 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఇలా పొందబెట్టాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఇలా భారత రాజ్యాంగం ఉంటే వీళ్ళు చేసే అక్రమాలు వీళ్ళు చేసే దోపిడీ విధానాన్ని ప్రశ్నిస్తుంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని తొక్కిపెట్టాలని చెప్పి ఈ మతోన్మాద శక్తులైనటువంటి బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళు కుట్ర కానీ ఇలా సనాతన ధర్మం గడికి తీసుకుపోయి ఇలా భారతదేశాన్ని ఎక్కడికో మళ్ళా ఒక 50-60-100 సంవత్సరాల కిందకి తీసుకుపోతామని కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ కుట్రను ఛేదించాలి. కాబట్టి మనం ఖచ్చితంగా బీజేపీ పార్టీకి వేసేటప్పుడు ఇలా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీ రిజర్వేషన్ కానీ కాపాడుకోవాలంటే ఇలా ఓబీసీ రిజర్వేషన్ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒకసారి గ్రహించి ఇలా బీజేపీ పార్టీని ఓడగొట్టి ఇలా ఏదైతే అనుకున్నాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఇలా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను మాలమానాడు తరఫున పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఇలా అదే కాకుండా ఇలా భారతదేశంలో ఇలా తెలంగాణ తెచ్చుకుంటే మనం బాగుపడతామనే ఉద్దేశంతో తెచ్చుకున్నాం. అందులో మాలలు సామాజిక వర్గం ముందు వరుసలో ఉండి కొట్లాడితే ఇలా మాలలకు పూర్తిగా కేసీఆర్ అనేక అక్రమాలు చేసి అన్యాయాలు చేసి మాలలను కూడా రాజకీయం ఎదగకుండా తొక్కిపారేసి ఇలా మాలలకు తీరని అన్యాయం చేసింది. కాబట్టి ఇలా తుడిచిపెట్టుకొని పోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇలా కోరుకునేది ఒకటే, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అందరూ కూడా ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా ఒక్కతాటికి వచ్చి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని చెప్పి నేను మాల సంఘాల జేఏసీ తరఫున మాలమానాడు రాజ్యాంగం నేను కాపాడుకుందామని పిలుపునిస్తూ ఉన్నా. జై మాల, జై భారత్. జై భీమ్. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి విల్చాల రాజేందర్రావు గారికి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ పూర్తి మద్దతు ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మాలలు రాజకీయ జేఏసీలో క్రియాశీలమ సభ్యులంగా పనిచేసినాము. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ రాష్ట్రంలో మాలలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఏ పిలుపునిచ్చినా తెలంగాణ ఉద్యమం గురించి ఆ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏకైకంగా పనిచేసిన కులం అంటే ఓన్లీ మాల కులం చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆర్టికల్ 3 ద్వారా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కలలు కన్నా చిన్న రాష్ట్రాలు ఏర్పడితే చిన్న కులాలు అభివృద్ధి చెందుతాయన్న బాబాసాహెబ్ ఆలోచన విధానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేయలేదు, దళితుల మోసం చేయడం జరిగింది. 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తా అన్న కేసీఆర్ గారు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది. దళిత బంధు ప్రపంచంలోనే ఒక అత్యధిక మంచి స్కీమ్ అని సంబరపడ్డం. అది కూడా కార్యకర్తలకు తప్ప, పార్టీ కార్యకర్తలు తప్ప నిజమైన దళితులు, నిరుపేద దళితులకు దళిత బంధువులు మోసం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 100% దళిత బంధు ఇస్తే 10% మాల సామాజిక వర్గానికే వచ్చింది, 90% వేరే వర్గానికి వెళ్ళిపోవడం జరిగింది. అందులో కూడా నష్టపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, తెలంగాణ రాష్ట్రంలో మాలల సంక్షేమం కోసం పనిచేయాలంటే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ 17 పార్లమెంటు పరిధిలో అభ్యర్థులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అన్ని కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన మాల సామాజిక వర్గం కానీ, బీసీ సామాజిక వర్గాలు, ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి, మెజారిటీ ఓటు వేసి గెలిపించాలని మేము విజ్ఞప్తిస్తాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మాలలే కాకుండా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ సంక్షేమ పథకంలో నష్టపోవడం జరిగింది. అభివృద్ధి జరుగుతుందన్న పేరు మీద ఏ సామాజిక వర్గాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందలేదు. అన్ని వర్గాలు, తెలంగాణ సామాజిక వర్గాలు, అన్ని కులాలు అభివృద్ధి చెందాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. అలాగనే తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా 17
పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా సిరిసిల్ల అసెంబ్లీ వర్గ ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలు, మాదిగ సామాజిక వర్గ, అన్ని సామాజిక వర్గాలకు మన వెల్చాల రాజేందర్ గారి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం. జై భీమ్, జై మాల, జై తెలంగాణ.